ఎవరైనా పెద్దలు చనిపోయే ముందు వాళ్ళ పిల్లలకు చెప్పే మాటలివి. ఎలా అంటే, ఒక తండ్రి కొడుకుతో ఏం చెప్తాడు, ఒక కొడుకు అమ్మతో ఏం చెప్తాడు, ఒక అమ్మ కొడుకుతో ఏం చెబుతుంది అనేది ఎప్పుడు చూస్తారు. తండ్రి కొడుకుతో, నాన్న నేను వెళ్ళిపోతున్నాను, ఇక మీదట ఈ కుటుంబ బాధ్యత నీది, నువ్వే అన్నీ చూసుకోవాలి, అమ్మకు కూడా నువ్వే ధైర్యం చెప్పాలి, పిల్లలు జాగ్రత్త, సమస్య ఏదైనా 1-2 సార్లు ఆత్మవిమర్శ చేసుకొని నిర్ణయం తీసుకో, నువ్వు నీ ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడకు, అంతా మంచే జరుగుతుంది. ఇకపోతే కొడుకు అమ్మతో, అమ్మా నేను నీ దగ్గర వచ్చేస్తున్నా, మానసికంగా నేను పూర్తిగా అలసిపోయాను, నీ ఒడిలో తలబెట్టి పడుకోవాలని ఉంది, నీవు పాడే ఆ జోలపాట వింటూ హాయిగా నిద్రపోవాలని ఉంది, నన్ను నీ హక్కున చేర్చుకో తల్లి. ఇదిలా పోతే ఒక అమ్మ కొడుకుతో ఇలా అంటుంది, బాబూ నేనిక వెళ్ళిపోతున్నాను, నా ప్రయాణం సిద్ధమైంది, అమ్మ లేదని దిగులు చెందక ఆనందంగా నన్ను సాగనంపు, ఆదర్శవంతంగా నీవు బ్రతుకు, పిల్లలు జాగ్రత్త, వారికి మంచి భవిష్యత్తును చూపించు, కోరి కష్టాలు కొని తెచ్చుకోక అంటూనే ఆమెకే తెలియకుండా కన్నీరు కారిపోతున్నాయి. ఆ సమయంలో కొడుకు అమ్మతో బోరున విలపిస్తూ, నేడు నువ్వు రేపు నేను అంటున్నాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు పోతున్నారు, ఒకరి తర్వాత మరొకరు వస్తున్నారు. వీరిలో ఎవరు ఎవరికి రుణపడి ఉంటారు, ఎవరి రుణం ఎవరు తీర్చుకుంటున్నారు. కానీ అనుబంధాలున్నాయి, ఆప్యాయతలున్నాయి, ఆదర్శాలున్నాయి, ఆశలున్నాయి. శ్వాస విడిచేటప్పుడు మాత్రం ఎందరికో అవి మనసులో అలజడిని సృష్టిస్తున్నాయి. మనిషి మాయలో పుట్టి మట్టిలో కలిసేంత వరకు ఈ ఆప్యాయత అనురాగాలు అల్లాడుతూనే ఉంటాయి. నీలో నిండి ఉన్న ఈ మాయలోనే కదా ఈ ప్రపంచమంతా జీవించి ఉన్నది. ఇప్పుడు గుర్తుకురాని పగలు ప్రతీకారాలు ఎంతవరకు శాశ్వతం, వాటి వలన ఏమిటి ప్రయోజనం? ఆలోచించు. జై హింద్.